నమస్కారం కృష్ణారావు గారు. 24th మే ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని ఒక రెండు విషయాల మీద అడుగుదాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్థలో కరప్షన్ చాలా ఎక్కువైపోయినట్టు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నిన్న మొన్న మనము ఏసీపీ ఉమామహేశ్వరరావు గారి మీద ఇది చేయడము, వాళ్ళు బోల్డంత అనర్థ చేయడము కనబడింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడాను ఈ ఎలక్షన్ టైంలో ఈ రాజకీయ ఒత్తిళ్ళనండి ఏవేనండి వీళ్ళు ఈ అధికార తత్వం ఉపయోగించుకొని నిస్సందేహంగా అంటే మనకి చూస్తే సామాన్య మానవుడికి వీళ్ళు కొంచెం అతి చేశారని అనిపిస్తోంది. సో ఎందుకంటే పోస్ట్ ఎలక్షన్ వయలెన్స్ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇన్స్పైట్ ఆఫ్ పులప్ చేసినాను. అసలు ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషను వీళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఈ వ్యవస్థలో ఏమైనా మార్పులు ఏమైనా తీసుకురావాలా? ఎందుకంటే మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు, మొత్తం అన్ని చూస్తున్నారు కాబట్టి దీని మీద ఒకసారి మీరు స్పందన చేసి ఒక మంచి సజెషన్ ఇస్తే బాగుంటుంది. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అన్ని రంగాల్లో ఎక్కువైంది. పోలీస్ వ్యవస్థలో విపరీతమైందని చెప్పాలి, దాంట్లో ఏమి డౌట్ లేదు. దాంతో అదే మామూలు పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని యాక్చువల్గా పవర్ఫుల్ ఏజెన్సీ ఏదైనా గవర్నమెంట్లో ఉన్నది అంటే అది పోలీసే. ఇన్ ది ఎండ్ అది దానికి ఉన్న పవర్ చాలా ఎనార్మస్ పవర్. పోలీస్ వ్యవస్థను ఎట్లా ఉపయోగించుకుంటారు తమకు అనుకూలంగానే దాని మీదనే పాలిటీషియన్స్ పవర్ కూడా ఆధారపడి ఉంటుంది. సో ఈరోజు మిగిలిన అన్ని వ్యవస్థల కన్నా చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. ఇన్ఫ్యాక్ట్ నేను ఖమ్మం కలెక్టర్గా ఉన్నప్పుడు 2 ఇన్సిడెంట్లు చెప్తాను, రెండు కూడా దీనికి రిలేట్ అయినవి. ఆడ చేకూరు కాసయ్య గారని లోకల్ లీడరు ఆయన ఉండేవాడు. మొదటి నుంచి జలగమంగళరావు గారికి ఆయనకు చాలా కాన్ఫ్లిక్ట్ ఉండేది. ఆయన ఓ మాట అంటూ ఉండేవాడు, సార్ జలగమంగళరావు గారిని కంట్రోల్ చేయటం అంటే పెద్ద విషయం కాదు సార్, ఏవాడు మళ్ళీ నాకు ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న లోకల్ ఎస్ఐసి అయ్యి నా వాడిని వేసుకునే అవకాశం ఇవ్వండి, రెండో రోజు ఆయన కంట్రోల్ అవుతాడని. సో దట్ షోస్ ఎంత ఇంపార్టెంటో రాజకీయ నాయకులకు పోలీస్ వ్యవస్థని. అలాగే మీరు విషయం ఇంతవరకు మనకి పెద్ద కాంట్రవర్షియల్ దీని మీద ఫోన్ ట్యాపింగ్ కేస్ ఇన్ తెలంగాణ అంటే మీరు ఖమ్మం అనగానే నాకు అది గుర్తుకొచ్చింది, దాని మీద కూడా స్పందన పోయింది. సో అది పోలీస్ వ్యవస్థ యొక్క ఇంపార్టెన్సు పాలిటీషియన్స్ ఎట్లా వ్యూ చేస్తారనేది చాలా ఆధారపడతారు. వాళ్ళ ఎగ్జిస్టెన్స్కు వాళ్ళ దీనికి అన్నిటికీ కూడా పోలీస్ వ్యవస్థ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పొజిషన్ను ఫినిష్ చేయడానికి వీళ్ళ ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి రెండింటికి. సో హైలీ పొలిటిసైజ్ అయిపోయింది. పొలిటిసైజే కాకుండా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కమ్యూనలైజ్ కూడా అయిపోయింది. ఎవరు రాజకీయ అధికారంలో ఉంటే ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరూ మెయిన్ పొజిషన్స్లో ఉండటం, ఆ ప్రభుత్వానికి వంతపాడటం అనేటటువంటిది ఒక విధానంగా. అండ్ కరప్షన్ లెవెల్స్ ఇంకా చెప్పపని లేదు, అన్ని స్థాయిల్లోనూ విచ్చలవిడైపోయింది. ఇన్ఫ్యాక్ట్ రెండో ఇన్సిడెంట్ అది కూడా చెప్తాను ఖమ్మంలో, బికాస్ అది కూడా చాలా ఇంపార్టెంట్ పోలీస్ వ్యవస్థ ఎట్లా అనేది. నేను చేరిన కొత్తల్లోనే కోఆపరేటివ్ సొసైటీస్ ఎలక్షన్స్ జరిగాయి. కోఆపరేటివ్ సొసైటీస్ ఎలక్షన్స్లో లోకల్ డిస్ట్రిక్ట్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంటు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ను బండబూతులు తిట్టాడు. వచ్చి ఆఫీస్కి వచ్చి తిట్టాడో లేక పోలింగ్ స్టేషన్ దగ్గర ఆయన నా దగ్గరకు వచ్చి ఏడ్చేశాడు. పెద్ద మనిషి ఏడ్చేశాడు. నాకు అనిపించింది 6 నెలలు ఉన్నప్పటికీ ఇటువంటి పరిస్థితి టాలరేట్ చేసేటందుకన్నా స్టాండ్ తీసుకొని వెళ్ళిపోవటమే బెటర్ అని. ఒకవేళ ఇఫ్ రిక్వైర్డ్ వెళ్ళాల్సి వస్తేనే నువ్వైతే కంప్లైంట్ ఇస్తావా అన్నాడు. ఇస్తానన్నాడు. నార్మల్గా ఆఫీసర్లు కూడా భయపడతారు వీళ్ళు. ఇస్తాడన్నా కేసు బుక్ చేయాలి కదా, కేసు పోలీస్ వాడు బుక్ చేయాలి. కలెక్టర్ చెప్తే బుక్ చేయాలనే అవసరం లేదు. ఎందుకంటే
ఇంకా వ్యవస్థలు ఇప్పుడు దిగజారిన అప్పటికి కూడా అంత కంట్రోలు పైన సీఎంఓ నుంచి అక్కడి నుంచి రన్ అవుతూ ఉంటాయి. సో అన్లెస్ ఎస్పీని నేను కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటే తప్పితే దీంట్లో ముందుకు పోలేనని చెప్పి ఆ ఎస్పీ హూడా అని ఉండేవాడు. ఇంటికి వెళ్ళి అడిగా, ఇట్లా ఉంది మరి పరిస్థితి, నేనైతే స్ట్రాంగ్గా ఉన్నాను, నువ్వు కూడా ఉంటావు అంటే ఓ ఎస్ చేసేసే అన్నాడు. సో కంప్లైంట్ ఇచ్చాం, వాడిని అరెస్ట్ చేశాం. చాలా గొప్ప పెద్ద విషయం. డిస్ట్రిక్ట్ టీడీపీ ప్రెసిడెంటు తెలుగుదేశం గవర్నమెంట్లో అరెస్ట్ చేయటం అంటే పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఎస్పీని డీజీపీ పులప్ చేశాడు. అట్లా కాదు, ఐ మీన్ టుక్ హిమ్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్. ఆ కలెక్టర్ ఏదో చెప్తాడు, రేపు వచ్చేది నీకు ఆయనకు కాదు, ఎందుకు చేశావు ఇట్లా అని చాలా ఫైర్ చేశాడు. బట్ లక్కీలీ ఏంటంటే ఈ విషయం ఎన్టీ రామారావు గారికి తెలిస్తే అప్పుడు ఆయన సీఎం, వాడు ఉంటే మంచి పని అయిందిలే అన్నట్ట. సో మీరు సీఎం దగ్గర ఆ బ్యాలెన్స్ ఉంది కాబట్టి సరిపోయింది. ఈరోజు అయి ఉంటే ట్రాన్స్ఫరే కాదు, కలెక్టర్ మీద ఎస్పీ మీద యాక్షన్ తీసుకొని ఉండేవాళ్ళు. సో ఇది ఇంత నేననేది వ్యవస్థ యొక్క ఇంపార్టెన్సు, రాజకీయ నాయకుడికి వ్యవస్థ యొక్క ఇంపార్టెన్సు ఎంత డిపెండ్ అయి ఉన్నాడు, అందుకని రాజకీయం యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఎంత కరప్ట్ అయిందనే దానికి ఈ రెండు ఎగ్జాంపుల్స్. ఇక దీనిని కొంత షీల్డ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఉండేవాడు. యూపీలో డీజీపీగా చేశాడు సింగ్ అని, ఏపీ సింగో ఆర్పీ సింగ్ అని. సుప్రీంకోర్టులో పిల్ వేశాడు. డీజీపీ సెలక్షన్ ఇండిపెండెంట్గా జరగాలి, సీఎంఏ చేసేటటువంటి విధానం కాకుండా ఒక యూపీఎస్సి ఒక ప్యానెలు చేసే విధానం ఉండాలని పెట్టాడు. బట్ ఆ విధానాన్ని కూడా పూర్తిగా తుంగదొక్కేశారు. ఆ విధానం ఉంటే తను అనుకున్నవాడు డీజీపీ కాడనుకొని జయలలిత గారు యాక్టింగ్ డీజీపీ అని పెట్టి యాక్టింగ్ డీజీపీతో 2.5 ఏళ్ళు నడిపించేసింది. 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు దేర్ నో రెగ్యులర్ డీజీపీ ఇన్ హర్ దిస్ థింగ్. ఆ పైన ఏం చేశారు, ఈ ప్యానల్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి విధానాలను తీసుకొని వచ్చారు. ప్యానల్సే నిర్వీర్యం అయిపోయినాయి. సో అదొక సిస్టము. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సు, కమ్యూనిటీ కన్సిడరేషను, హై లెవెల్ ఆఫ్ కరప్షన్సు చెక్ చేసే విధానం లేకపోవటం. ఐ మీన్ చేనే కంచెం వేస్తే ఇంకా కంచెం కాపాడుతుంది. ఆ రకంలో తయారైంది వ్యవస్థ. దాని పరాకాష్టే ఈరోజు ఆంధ్రాలో జరుగుతున్నటువంటి పోలీస్ బ్యాక్డ్ పొలిటికల్ వైలెన్స్, రాజకీయాలు సమర్థిస్తున్న పోలీస్ వాళ్ళు సమర్థిస్తున్న రాజకీయ వైలెన్స్. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అయితే ఇప్పుడు చూసాం కదా, ఉమామేశ్వరరావు లాంటి వాళ్ళు ఎంతెంత హై లెవెల్స్ ఆఫ్ కరప్షన్ ఎవ్రీవేర్. సో ఐ థింక్ ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లు కన్నా, అన్ని డిపార్ట్మెంట్లో కరప్షన్ ఉంది, దాంట్లో ఏం కాదను. బట్ పవర్ ఎవరికి ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ కరప్షన్ ఉంది. భ్రష్టు పట్టినటువంటి వ్యవస్థ ఈరోజు పోలీస్ వ్యవస్థ. రక్షణ ఉంటుంది అని ఒక పౌరుడు అనుకోవటానికి వీలు లేదు. రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తూ ఉంది. లోకల్ ఎమ్మెల్యే చెబితే అదే వేదం. ఒకటి ఏంటంటే ప్రభుత్వాలు చేంజ్ అవుతున్నప్పుడు ఒక తడవ వీడు ఫినిష్ అవుతున్నాడు, ఇంకో తడవ వాడి ఫినిష్ అవుతున్నాడే కానీ రూల్ బేస్డ్ పోలీసింగ్ అనేటటువంటిది లేకుండా పోయింది. దీంట్లో ఏమవుతున్నది, ఇంకోటి కాస్త నిబద్ధత కలిగినటువంటి ఆఫీసర్లందరూ సైడ్ లైన్ అయిపోతున్నారు. వాళ్ళకి ఇంపార్టెంట్ పోస్టింగులు రావు. పూర్తిగా తల ఉంచి వీళ్ళు ఏం చెబితే చేస్తామన్న వాళ్ళే ఫోకల్ పాయింట్స్లోకి వస్తూ ఉన్నారు. దురదృష్టకరం. మరి దీనికి ఎక్కడా అంతిమ గీతం వస్తుంది చూడాలి. బికాస్ సిస్టమ్ అయితే పూర్తిగా వర్జ్ ఆఫ్ కొలాప్స్లో ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. దీన్ని రీహాబిలిటేట్ ఎట్లా చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో దీని మీద ఒక థింకింగ్ వచ్చి అన్ని రాష్ట్రాలలో ఈ వ్యవస్థను బలపరచడానికి, బికాస్ ఏ రోజుకైనా 2 వ్యవస్థలు ఏ దేశానికైనా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ దేశం యొక్క మనుగడ ఒక రూల్ బేస్డ్ ప్రిన్సిపల్ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్ రన్ కావాలంటే ఒకటి పోలీస్ వ్యవస్థ, రెండోది జ్యుడిషియల్ వ్యవస్థ.
ఇన్ఫ్యాక్ట్ చిన్న చిన్న దేశాలు లైక్ యూఏఈ అటువంటి వాటిలో వాళ్ళకు మూడో ఇంపార్టెంట్ బ్రాంచ్ ఇమిగ్రేషన్. సో ఇప్పుడు వాళ్ళు ఆ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, పోలీస్, జ్యుడిషియరీ, ఇమిగ్రేషన్. మనకి ఇమిగ్రేషన్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, పోలీస్, జ్యుడిషియరీ. బట్ రెండు వ్యవస్థలు పూర్తిగా నాశనం అయిపోతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సిచ్యువేషన్. సో రక్షక బటన్యాలన్నీ భక్షక బటన్యాలు అయిపోయాయి. దాన్ని సేవ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మేబీ సివిల్ సొసైటీ నుంచి ఒక స్పందన వచ్చిన ఇది ఒక మేజర్ ఇష్యూ కింద రాజకీయాలు నడిచిన ఎలక్షన్స్లో ఎవడైనా ఇది ఒక మేజర్ ప్లాన్ కింద తీసుకొని పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాను, ఆబ్జెక్టివ్గా పనిచేసేట్టుగా చేస్తాను, నాకు ఓటేయండి అని ప్రజలు ఓటేస్తే అప్పుడే ఈ వ్యవస్థ సరిగ్గా రన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, మంచి విషయాలు తెలియపరిచారు. రాబోయే ప్రభుత్వాలు ఏ విధంగా దీన్ని స్పందిస్తాయో చూద్దాం. నమస్కారం.